అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అక్రమ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోలుగొండ మండలం కొమిరి గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 216 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గోలుగొండ ఎస్ఐ రామారావు తన సిబ్బందితో కలిసి కొమిరి గ్రామం వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 216 కేజీల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, అలాగే తమిళనాడుకు చెందిన 2, ఏపీకి చెందిన 5 నిందితుల్లో 3 పట్టుపడగా మరో 4 పరారీలో ఉన్నారన్నారు. గోలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఒక 216 కేజీల గాంజాయిని పట్టుకోవడం జరిగిందండి. దాంట్లో 1 కారు ప్లస్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వివరాలు ఏంటంటే, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గోలుగొండ ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా గోలుగొండ మండలంలోని కొమిరి దగ్గర నిఘా వేస్తున్నారండి. నిఘా వేస్తుండగా అట్నుంచి 1 కారు, దానికి 2 బైక్స్ అడ్వాన్స్ పైలట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడైతే మన పోలీస్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ పైలట్గా వస్తున్న 1 అపాచీ బైక్, సుజుకి జిక్సర్ బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే బండి వదిలేసి దూకి పారిపోయాడు. అలాగే పైలటింగ్ చేస్తున్న వెహికల్ కూడా 1 బైక్ AP31 CM 2708 TVS బైక్, అందులో 2 వస్తున్నారు. 2లో 1 వ్యక్తిని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, 1 వ్యక్తి పారిపోయారు.